ప్రైజ్ ది లార్డ్. సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే యెహోవా జ్ఞానం ఇస్తారంటండి. తెలివి వివేచన ఆయన దగ్గర ఉంది. అయితే ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే గనక అతడు దేవుణ్ణి అడగాలంట. ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతారో దేవుడు జ్ఞానమును అతనికి అనుగ్రహిస్తారు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయును. జ్ఞానము కొదువై ఉన్న ఎడల మనము దేవుణ్ణి అడగాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివినకు మూలము అని వాక్యం సెలవిస్తోంది. మనము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు మనకు ఈ తెలివిని జ్ఞానమును అనుగ్రహిస్తారండి. ఒకవేళ మన బిడ్డలు సరిగ్గా చదవలేకపోతున్నారా, ఫెయిల్ అయిపోతున్నారా, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తారు. అలాగే వారి చేత వాక్యము ప్రతిరోజు చదివిపిస్తూ వాక్య ప్రకారం నడుచుకోవడం నేర్పించాలి. అప్పుడు వారు జ్ఞానం పొందుకుంటారండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల జీవము కలిగిన తండ్రి, ఎవరికైతే జ్ఞానం కొదువుగా ఉందో వారికి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. ఒకవేళ పిల్లలు స్కూల్లో ఫెయిల్ అయిపోతున్నారేమో, వారికి సబ్జెక్ట్స్ అర్థం అవ్వటం లేదేమో, వారిని దర్శించండి. వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించి పాస్ అయిపోయే కృపను దయచేయండి. సహాయం చేస్తారని నమ్ముచ్చు. యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.